హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ కుకింగ్ ఛానల్. ఈరోజు అయితే చికెన్ కర్రీ మన విలేజ్ స్టైల్లో ఎట్లా చేయాలని చూపెడతాను ఫ్రెండ్స్. చూడండి, మా టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఒక్కసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తుంటాను ఫ్రెండ్స్. ఒకసారి మన వీడియో అయితే మొత్తం చూడండి ఫ్రెండ్స్. మీకు వీడియో చేస్తూ చూపెడతాను. ఫస్ట్ అయితే ఇక కొంచెం కారం అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా కారం వేసుకొని ఇక దానికి తగ్గట్టు వేసుకోండి. కారం వేసుకొని ఇక దాన్ని ఒకసారి కలపండి. ఇట్లా కలుపుతూ ఉండాలి. ఫస్ట్ నేను పసుపు కూడా వేసుకున్నా. పసుపు వేసుకున్న తర్వాత ఇగో ఇట్లా కారం వేసుకొని చూడండి మంచిగా కలపాలి. చికెన్కి మంచిగా అంటింది అనుకో, టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది. మొత్తం కలపాలి. ఇంకా ఎంత కలిపితే అంత మంచిగా అది స్పైసీ మంచిగా అవుతుంది. మొత్తానికైతే అది అయిపోయింది ఫ్రెండ్స్. ఇగో పొయ్యి మీద అయితే పెడుతున్నాం. దానికి తగ్గట్టు నూనె పోసుకోర్రి. నూనె పోసుకోండి. కొంచెం వేడిగా అయితే కానివ్వండి. మనమైతే ఇవన్నీ మిర్చి అయితే వేసినాం. కొంచెం లైట్గా మాడాలి. కొంచెం తిప్పిన తర్వాత మాడుతుంది. మాడిన తర్వాత ఉల్లిగడ్డ వేసుకోండి ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ వేసుకోండి. తిప్పిన చూడండి, అది కూడా లైట్గా మాడాలి. మాడిన తర్వాత ఇక చికెన్ అయితే వేసుకుందాం. కానీ ఒకసారి చూడండి, ఇగో ఇట్లా లైట్గానే మాడాలి. తర్వాత ఇక చికెన్ వేసుకుందాం ఫ్రెండ్స్. మొత్తం వేసుకోవాలి చికెను. ఒక 2 నిమిషాలు అది అట్లనే ఉన్నది అనుకో, కొంచెం పట్టుకుంటుంది ఆవిరి అనేది. 2 నిమిషాలు అట్లే ఉంటుంది. తర్వాత ఇక కలుపుకుందాం. ఇక ఒకసారి కలుపుకుంటే అయిపోద్ది. ఇక చూడండి, ఇక ఇట్లా కలుపుతున్నాము. మీరు కూడా అట్లే కలుపుకోండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే మన విలేజ్ స్టైల్ కాబట్టి బాగుంటుంది. సూపర్గా నేనైతే తిన్నా. సూపర్ అంటే సూపర్, అయితే వేరే లెవెల్ అయితే ఉంది. మీరు టేస్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్. అయిపోయింది. ఇక మూత అయితే పెట్టినా. ఇక చూడండి 5 నిమిషాల తర్వాత తీస్తే ఇక ఇట్లా ఉడికింది. ఇక తర్వాత మనం టమాటా అయితే వేయాలి. టమాటా ఇక లాస్ట్ కంటే మధ్యలో వేసినాం. ఇక చూడండి, అది కూడా మంచిగా ఉడుకుద్ది ఫ్రెండ్స్. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు మళ్ళీ ఉడకాలి. తర్వాత మన చికెన్ మసాలా ఉంది కదా, చికెన్ మసాలా తీసుకొని ఇక దాంట్లో అయితే వేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. చికెన్ మసాలా కూడా అది ఒక 2 మినిట్స్ తర్వాత ఇక ఉప్పు వేసుకున్నాం. దాని తగ్గట్టు ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం లైట్గా కలుపుకొని ఒక్క 5 నిమిషాలు ఇక పట్టుకుంటే ఇక దాని పని అయిపోద్ది. ఉడికినట్టే ఆల్మోస్ట్. ఇది చూడండి, ఇక నీళ్ళు గుంజుకుపోయినాయి మంచిగా. కొంచెం లైట్గా అయితే వాటర్ అయితే పోద్దాం, ఎందుకంటే అది మరి స్పైసీగా అవుతుంది. ఇక కొంచెం లైట్గా అయితే బాగుంటుంది. చూడండి, ఇక కథ ఒక 2 నిమిషాల తర్వాత ఇక తీసేస్తే అయిపోద్ది. ఇక చూడండి, ఇక ఎంత మంచిగా ఉడికిందో. ఫైనల్గా చూద్దాం ఇక ఫ్రెండ్స్. ఇక ఇట్లా అయితే అయిపోయింది. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇక సూపర్.